వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నావా? ఫైన్ సార్. సార్, మనం బిగినర్స్కి బేసిక్ టిప్స్ చూసాం, స్టాక్ మార్కెట్లో టర్మినాలజీస్ చూసాము. మరి హౌ టు చూజ్ బెస్ట్ స్టాక్స్ అంటే ఏం చెప్తారు? హౌ టు చూజ్ బెస్ట్ స్టాక్స్ అంటే ఇప్పుడు ఎన్నో మనకు తెలిసిన ఇండస్ట్రీస్ చాలా మనం మాట్లాడుకున్నాం ఇప్పటికీ. అయినా ఒకసారి లిస్ట్ చేసుకుందాం. ఏవేవి ఫ్యాషన్, ఇవాళ అందరూ కూడా ట్రెండింగ్ ఫ్యాషన్ బాగా ఎక్కువగా ఉంది కదా. సో మన ఫ్యాషన్ ఇండస్ట్రీస్లో టాప్ ప్లేయర్స్ ఎవరు, మనకిగా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఫ్యాషన్ ఇండస్ట్రీస్లో టాప్ ప్లేయర్స్ ఎవరు తెలుస్తుంది. ఆ ఫ్యాషన్ ఇండస్ట్రీస్లో టాప్ ప్లేయర్స్ని చూసుకుని ఫస్ట్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక నలుగురు టాప్ ప్లేయర్స్లో నలుగురినో ఐదుగురినో తీసుకోవాలి. తీసుకుని ఈ 4-5 కంపెనీస్ని మనము 4-5 కంపెనీస్ని స్టడీ చేసి ఏ కంపెనీకి పిఈ ప్రైస్ పర్ ఎర్నింగ్స్ అయితే తక్కువగా ఉందో కంపేరింగ్ టు రిమైనింగ్ 4 5లో కంపేర్ చేసుకుని ఏదైతే తక్కువలో ఉందో అది మనం కొనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ ఆదిత్య బిర్లా వాళ్ళది ఉంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ అంటే అందరికీ తెలిసిందే, ఓల్డ్ కంపెనీ. ఓకే, సో మన ఆదిత్య బిర్లా కంపెనీ మిగతా ఫ్యాషన్ ప్యాంటలు ఉంది, వాటితోటి మిగతా కంపెనీస్ తోటి పోలిస్తే ఏ విధంగా ఉంది చూసుకుని అది మనం సెర్చ్ చేసుకోవాలి. అలా ఇండస్ట్రీ వైజ్ లీడర్స్లో టాప్ 5లో ఒకళ్ళని మనం సెర్చ్ చేసుకోవాలి. షుగర్ ఇండస్ట్రీ ఉంది. షుగర్ ఇండస్ట్రీస్లో మనకి బజాజ్ హిందుస్థాన్, బలరాంపూర్ చీనీ, దాంపూర్, ధరణి షుగర్స్, ఇలా షుగర్ కంపెనీస్ ఉన్నాయి 4. ఆ 4 నుంచి ఒకటి తీసి అందులో ఏది బాగుందో చూసి దానిలో పెట్టాలి. అంటే మనం ఏం చేయాలంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఒకే దానిలో పెట్టేయచ్చు కదా, ఒకే కాల్గేట్లో పెట్టేయచ్చు, ఒకే డాబర్లో పెట్టేయచ్చు. పెడితే ఆ ఇండస్ట్రీ కనుక ఏదైనా ఫర్ ఎనీ రీజన్ అది స్లో అయితే, ఆ ఇండస్ట్రీ దగ్గర దెబ్బతింటే, ఎకానమీ బాగాలేకపోతే ఏమవుతుంది, కంపల్సరీగా మన ఫ్యాషన్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. కానీ ఎకానమీ బాగుంటే ఏమవుతుంది, పరిగెడుతుంది. ఎందుకంటే చాలా ఆత్మవిశ్వాసంతో 2 జతలు 4 జతలు కొనుక్కుంటే చాలనుకున్నవాడు 6 జతలు కొంటాడు. ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇలాగే వస్తుంటాయి అనుకుంటాడు, భ్రమలో ఉంటాడు. ఆ భ్రమలోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా 6 జతలు కొనేస్తాడు. అందువల్ల ఏంటంటే మనము స్ప్రెడ్ అవుట్ చేయాలి. అలా షూస్ మనకేంటి, ఏ కంపెనీస్ షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, మనకి రిలయబుల్ అందులో నుంచి 4 నుంచి 5 నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు 4-5 కంపెనీలు ఉన్నాయి, ఈ 4-5 ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఒక పోర్ట్ఫోలియోని మనం తయారు చేసుకోవాలి. 1,00,000 రూపాయల పోర్ట్ఫోలియో, 50,000 పోర్ట్ఫోలియో, 25,000 పోర్ట్ఫోలియో, అలా ఒకటి తయారు చేసి 10 కంపెనీలు ఎంచుకుని, ఈ 10 కంపెనీలు ఈ విధంగా ఎంచుకుని, దానికి ఏదో మంచి ముహూర్తం అవన్నీ ఏం లేవు చూసుకుని ఒక దాని తర్వాత ఒకటి కొనుక్కుంటూ పెట్టి అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూసి మళ్ళీ వాటిల్లో యాడ్ చేయాలి. మనం అనుకున్నాం కదా బిల్డప్ చేయాలని, ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ సేవ్ చేయగలం. ఆ 10,000 రూపీస్ని ఈ 10 కంపెనీస్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా ఉన్నాయి చూసి, ఓకే అది మరీ ఇందాక అనుకున్నట్టుగా బాగా పెరిగిపోయింది అప్పుడు కొనద్దు, అప్పుడు మనం అమ్మేయాలి. పెరిగినప్పుడు అమ్మేయాలి, తరిగినప్పుడు కొనాలి. ఎప్పుడు తరిగినప్పుడు కొనేది, ఆ పరిస్థితులు మన ఎజంప్షన్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఎజంప్షన్స్ ప్రకారంగా అన్నీ అలాగే ఉన్నాయి కానీ కంపెనీ ఎందుకో తగ్గింది, అప్పుడు కొనాలి. ఓకే, స్టాక్ మార్కెట్లో బేసిక్ థింగ్ ఏంటంటే మనము హైప్ మీద పరిగెట్టకూడదు, మనం సెంటిమెంట్ మీద వెళ్ళకూడదు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ అనుకున్నటువంటి ఎజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎజంప్షన్స్ ప్రకారంగా కరెక్ట్గా అదే ఉంటే, సపోజ్ ఇప్పుడు షుగరు మనం అనుకుంటూ ఫ్రీక్వెంట్గా షుగర్ ప్రతి ఇంట్లో వాడతాం కాబట్టి షుగర్కి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ బ్యాన్ ఉంది. షుగర్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ తీసేస్తే ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది, ప్రైసెస్ పెరిగిపోతాయి, షుగర్ ప్రైసెస్. అప్పుడు ఈ కంపెనీ వాల్యూస్ అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. అదేవిధంగా రైస్ ఉంది, రైస్కి బ్యాన్ ఉంది. ఇప్పుడు రైస్ బ్యాన్ తీసేసాడంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతాయి. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, ఈ ఎక్స్చేంజ్ ప్యారిటీని బట్టి కంపెనీలకి లాభాలు ఎక్కువ వస్తాయి. మనకు ఎందుకు అలా చేస్తారు, మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం అలా రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఫ్రమ్ టైం టు టైం పెడుతుంది. సో మనకి ఈ అవేర్నెస్ కావాలి. ఈ అవేర్నెస్ కావాలి అంటే అది ఓవర్నైట్ రాదు. కాబట్టి మనం అంటూ ఒక కంపెనీని ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ గురించి అది నా కంపెనీ అని ఒక భావం వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఆ ఇండస్ట్రీ గురించి ఆ కంపెనీ గురించి మనం అప్ టు డేట్ అలా అప్డేట్ అవుతూ ఉంటాం అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఏంటి, మనం సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టాలి, బ్యాంకింగ్లో పెట్టాలి, ప్రతినిత్యం కావాల్సింది. మనం డిపాజిట్లు అవి ఇవి చేస్తాం కాబట్టి కంపెనీస్ ఫైనాన్షియల్లో పెట్టాలి, ఎన్బిఎఫ్సిస్లో పెట్టాలి,
తర్వాత మనకి ప్రతిరోజు వాడతాం కాబట్టి ఈ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అంటామండి, ఈ ఎఫ్ఎంసీజీ అంటారన్నమాట. ఆ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో పెట్టాలి. ఏవి డాబర్ కానీ, కాల్గేట్ కానీ, ఈ టాటా వాళ్ళవి కానీ, వీటన్నిటికీ కూడా ఒకటే. తర్వాత అలాగే ఎలక్ట్రానిక్స్లో పెట్టాలి. అవును. ప్రతి ఇంట్లో ఇప్పుడు చూస్తున్న ఐఎంపీ వాషింగ్ మిషన్లు అవి ఇవి రకరకాల అన్ని కంపెనీలు ఉంటాయి కదా. సో అవన్నీ వైట్ గూడ్స్ అంటారు, వాటిల్లో పెట్టాలి కొంత అమౌంట్. మనకి ఇంకా ఏమేమిటి ఉంటాయి, ఈ ఫర్నిచర్, ఈ ఎక్కడ పడితే అక్కడ ఫర్నిచర్కు మనకి బ్రాండెడ్ ఫర్నిచర్ వచ్చేసింది ఇప్పుడు. పాతకాలంలో కార్పెంటర్ కాకుండా బ్రాండెడ్ ఫర్నిచర్ వాటిలో పెట్టాలి. మన ఫ్యాషన్ డిజైనింగ్ బట్టల్లో పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క షేర్ని ఐడెంటిఫై చేసుకుని ఒక 10 ఇండస్ట్రీస్కి 10 షేర్లు పెట్టుకుంటే మనము హ్యాపీగా ఉంటాము. రికగ్నైజ్ చేసి కరెక్ట్ టైం అన్నది లేదు. రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే పడిపోతుంది మార్కెట్ అలా గోతికాడు నక్కలా చూడకర్లా. ఎందుకంటే మనం ఇవాళ పెట్టాము, పడింది. ఈ సర్కమ్స్టాన్సెస్లో పడినప్పుడు మనం చూసుకుని మనం ఏ సర్కమ్స్టాన్సెస్లో పడింది అది చూసుకుని కంగారు పడక్కర్లా. మనం ఎంత పడిపోయింది, మన వారానంగానే పడిపోయింది, బోర్డు అంత పడిపోయింది మార్కెట్. సో మనం కంగారు పడక్కర్లా, అలా ఉండిపోవాలి. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో మనకి కంపల్సరీగా రిటర్న్స్ కంపల్సరీగా కావాలి. కమిటెడ్గా రెంట్ పే చేయకుండా స్టాక్ మార్కెట్లో పెట్టారంటే మార్కెట్ పెరిగాక ఓనర్ రెంట్ ఇస్తారంటే ఊరుకోరు కదా. అట్లా కాకుండా మనం సేవింగ్స్గా పెట్టుకోదలుచుకున్న మనీని మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టాలి. బెస్ట్ స్టాక్స్ని ఎలా చూస్ చేసుకోవాలనేది చాలా మంచిగా వివరించారు సార్. థ్యాంక్ యూ.